ఓం నమ శివాయ. నమస్తేనండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు మే మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకున్నామండి. మనం ఈ రోజు ఎపిసోడ్లో తులా లగ్నం నుంచి మీన లగ్నం వరకు మే మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. మేష లగ్నము, సింహ లగ్నము, అలాగే వృశ్చిక లగ్నము, ధనసు లగ్నం వారికి చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంటుందండి. మొదటి 15 రోజులు ఈ మే మాసంలో ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ పదవీ భంగం కానీ పదవీ గండం కానీ జరగడానికి లేదా అవమానాలు పొందడానికి బాగా ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే అటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. మరి తులా లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఈ మే మాసంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో ఈ మే ఫస్ట్ నుంచి మే 31వ తారీఖు దాకా మాస ఫలితాలని తెలియజేసుకుంటున్నాం. ఈ మాసాన్ని మనం 2 రాశి చక్రాలుగా డివైడ్ చేసుకోవడం జరిగిందండి. 1 నుంచి 14వ తారీఖు దాకా ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సూర్యుడు 14వ తారీఖు నాడు మారుతున్నాడండి. సో అప్పటి నుంచి ఏ విధంగా ఉంటుందన్నది మనం 2 రాశి చక్రాలుగా డివైడ్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. మనం ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూసినట్లయితేనండి, ఫస్ట్ తారీఖు మధ్యాహ్నం 1 గంట 1 నిమిషాలకి ఏ విధంగా ఉంటుంది అన్నది చూసుకున్నట్లయితే ఈ సమయానికి సరిగ్గా గురువు మేషాన్ నుంచి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. నర్మదా పుష్కర స్నానాలు స్టార్ట్ అవుతాయండి. అయితే 3వ తారీఖు నుంచే ఈ గురువు మౌఢ్యమి పొందుతాడు. సో పుష్కర స్థానాలు ఎవరైనా చేయాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ గురువు మౌఢ్యమి వచ్చే లోపులోనే పుష్కర స్నానం చేసినట్లయితే దాని యొక్క ఫలితము ఉంటుంది. దాని తర్వాత పెద్దగా ఫలితము ఉండదండి. ఇంకా ఈ సమయానికి సూర్యుడు 17 డిగ్రీల 13 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. కుజుడు 6 డిగ్రీల 19 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. బుధుడు 23 డిగ్రీల 7 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. శుక్రుడు 8 డిగ్రీల 3 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటున్నాడు. ఇంకా శని 22 డిగ్రీల 28 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. సో గురువు శుక్రుడు మౌఢ్యంలో ఉండటం వలన వీరికి బలం లేదని చెప్పవచ్చండి. అలాగే బుధుడిని కుజుడు డామినేట్ చేయటం, అలాగే బుధుడి యొక్క 2 గృహాలని కూడా కుజుడు చూస్తూ ఉండటం వల్ల బుధుడికి కూడా బలం లేదని చెప్పవచ్చు. ఇంకా కుజుడికి శనికి మాత్రమే బలం ఉందండి. అలాగే ఈ సూర్యుడికి మొదటి 15 రోజులు కూడా బలం లేదండి. ఎందుకంటే ఈ సూర్యుడి యొక్క గృహాన్ని శనీశ్వరుడు పట్టుకుని ఉండటం వల్ల సూర్యుడికి కూడా బలం లేదని చెప్పవచ్చు. సో తర్వాత 15 రోజుల నుంచి సూర్యుడికి బలం వస్తుందండి. సో అల్టిమేట్ గా చూసుకున్నట్లయితే కుజుడికి శనికి మాత్రమే బలం ఉందండి. మిగతా గ్రహాలకి బలం లేదు. సో ఈ గురువు 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 1 నిమిషానికి వృషభానికి వెళ్తున్నాడండి. ఇంకా బుధుడిని చూసినట్లయితే ఇతను 10వ తారీఖు నైట్ 6 గంటల 53 నిమిషాలకి మేషంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు బుధుడికి బలం రావడం అన్నది జరుగుతుంది. అయితే పూర్తి బలం రాదండి, ఎందుకంటే ఆ 2 గృహాలను కుజుడు చూస్తున్నాడు. అయితే 50% బలం రావడం జరుగుతుంది. ఇంకా సూర్యుని చూసినట్లయితే ఇతను 14వ తారీఖు నైట్ 5 గంటల 54 నిమిషాలకి వృషభంలోకి వెళ్తాడు. అప్పుడు మాత్రమే సూర్యుడికి కూడా బలం వస్తుంది. ఎందుకంటే శని యొక్క కబంధ హస్తాల నుండి కొద్దిగా బయటపడతాడు. అయితే గృహం మాత్రం శనీశ్వరుడి అండర్లోనే ఉందండి. ఒక 50% ఇతనికి బలం వస్తుంది. ఇంకా శుక్రుడిని చూసినట్లయితే ఇతను 19వ తారీఖు మార్నింగ్ 8 గంటల 44 నిమిషాలకి వృషభంలోకి వెళ్తాడు. ఇంకా బుధుడిని చూసినట్లయితే 31వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకి వృషభంలోకి వెళ్ళిపోతాడు.
అంటే ఒక 21 రోజుల్లోనే మేషాన్ని నుంచి వృషభానికి వెళ్ళిపోతాడు. సో 14వ తారీఖు చూసుకున్నట్లయితే నైట్ 5:54 ఏ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే సూర్యుడు సరిగ్గా ఈ సమయానికి వృషభంలోకి వెళ్ళాడండి. సో ఈ సమయంలో కుజుడు 16:26 ఇతను మీనంలో ఉంటాడు. ఈ నెల అంతా కుజుడు మీనంలోనే ఉండటం జరుగుతుంది. ఇంకా బుధుడిని చూసినట్లయితే ఇతను 4:21 ఇతను మేషంలో ఉన్నాడు. గురువు 3:06 ఇతను వృషభంలో ఉన్నాడు, అస్తమించి ఉన్నాడు. శుక్రుడు 24:19 ఇతను మేషంలో ఉన్నాడు, ఇతను అస్తమించి ఉంటాడు. ఇంకా శనీశ్వరుని చూసుకున్నట్లయితే ఇతను 23:30 ఇతను కుంభంలో ఉండటం జరిగింది. ఇంకా ఈ తులా లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, సో మీ లగ్నాన్ని సూర్యుడు అలాగే కుజుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా నీరసించిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుందండి. కాబట్టి కొంచెం ఫిట్నెస్ కోసం చక్కటి ఎక్సర్సైజులు చేయడం, చక్కటి డైట్ తీసుకోవడం, మీ శరీరం మీద కొంచెం శ్రద్ధని పెట్టడం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ద్వితీయాన్ని చూసినట్లయితే ద్వితీయాన్ని శనీశ్వరుడు చూడటం వలన మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అశేషమైనటువంటి జనవాహినిని మీరు ఫాలో అప్ చేసుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది మొదటి 15 రోజులు మాత్రమే ఉంటుందండి. సో తర్వాత 15 రోజులు సూర్యుడు వృషభంలోకి వెళ్ళడం వల్ల మిక్స్డ్ అయ్యిందని చెప్పవచ్చు. 5వ స్థానంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీరు ఒక లీడర్గా ముందుకి తీసుకెళ్ళగలుగుతారు. కొంతమందిని ప్రోగు చేసుకుని ముందుకి తీసుకుని వెళ్ళగలుగుతారు. ఉద్యమాల బాట పట్టుతారు. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. అలాగే ఎద్దుల వలన కానీ కుక్కల వలన కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా మీకు కళత్రంతో మంచి అవినావభావ సంబంధాలు బాగా పెరుగుతాయి. నిద్ర ఆహార విహార విషయాలలో ఏ విధమైనటువంటి లోటు అన్నది ఉండదు. విందు వినోదాలలో పాల్గొంటారు. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉందండి. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవారికి కానీ బెట్టింగ్ చేసేవారికి కానీ ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభంలోకి వెళ్ళడం వలన మీ వాక్కు విషయంలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం ఆచితూచి స్పందించండి, లేకపోతే అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. మీకు కోపం ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్టుగానే కంటిన్యూస్ గానే జరుగుతాయండి. మీ మీద ఏవైనా కేసులు ఉన్నట్లయితే ఆ కేసులు మీకు ఎగైనెస్ట్ గా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ విషయంలోనూ మీరు గొడవలకి పోవద్దు. ఎందుకంటే శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. మీ మీద కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. See you next లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తులలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అందులో మోసపోవటం కానీ ఏమైనా లిటిగేషన్లు ఉండటం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ స్థిర ఆస్తులు కొనుగోలు కానీ లేదా లావాదేవీలు కానీ జరపడం మంచిది కాదు. మీ సొసైటీలో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి అధికారాన్ని పలుకుబడిని కలిగి ఉంటారు.
ఉన్నత విద్య కోసం ఎవరైనా విద్యార్థులు ప్రయత్నించినట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీకు ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల వలన కానీ సోదరుల వలన కానీ మీకు ఆ లాభం అన్నది జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీకు శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. మారణాయుధాల చేత మీ మీద దాడి చేయడానికి ఆస్కారము ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ, శుక్ర మహాదశ అయిపోయినట్లయితే అటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవండి. లేకపోతే వీటికి కొంచెం దానాలు చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా టెన్షన్స్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంది. మీ పై అధికారుల చేత అవమానాలు పొందడానికి కూడా ఆస్కారము ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభంలోకి వెళ్తాడు కాబట్టి మీరు కొంచెం శారీరక శ్రమ నుండి బయటపడతారు. కొంచెం ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం అన్నీ అదే విధంగా ఉంటాయండి. అయితే మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి, విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు స్థిర ఆస్తులు ఏమైనా సంపాదించుకోవాలంటే, ముఖ్యంగా భూములకి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలంటే ఇది చాలా మంచి సమయం అండి. అలాగే మీరు రైతులు అయినట్లయితే మంచి గిట్టుబాటు ధర రావడం, మంచి పంట పండటం అన్నది జరుగుతుంది. అలాగే మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా కాంట్రాక్ట్ పనులు కానీ నిర్మాణాలు కానీ చేస్తున్నా, లేదా మీరు భూములకి సంబంధించి అంటే కలప, ఫర్నిచరు ఇటువంటి సంబంధించిన ఏమైనా మీరు వృత్తులు చేస్తున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు పోలీసు రంగం కానీ మిలిటరీ రంగం కానీ ఇంటెలిజెన్స్ రంగంలో కానీ ఉన్నట్లయితే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందగలుగుతారు. మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. మిత్రుల వలన కానీ లేదా సోదరుల వలన కానీ లాభం జరుగుతుంది. అయితే మీకు పదవీ భంగం జరగడానికి ఆస్కారము ఉంటుంది. రాజకీయ నాయకులైతే ఇది కొంచెం గడ్డు కాలం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ శనీశ్వరుడు సూర్యుడి యొక్క గృహాన్ని కూడా చూస్తూ ఉండటం వల్ల పదవీ భంగం జరగడానికి ఆస్కారము ఉంది. రాజకీయంలో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు చెప్పవచ్చు. అలాగే మీ సంతానము మీ మాటని పెడచెవిని పెట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ వారి నుంచి మీకు సరైనటువంటి సహాయ సహకారాలు లభించవు. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభానికి వెళ్ళడం వలన శత్రు రోగ రుణ బాధలు తీరతాయండి. వృద్ధులకి కొంచెం ఉపశమనం కలగడానికి ఆస్కారము ఉంది. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్లుగానే యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. విశేషమైనటువంటి మాస్ ఫాలోయింగ్ ని ఆకర్షించగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు ఏమైనా నిర్మాణాలు చేపట్టాలన్నా ఇది చాలా మంచి సమయం అండి. గవర్నమెంట్ వారి నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి వాహన యోగం ఉండడానికి కూడా ఆస్కారము ఉంది. అయితే
మీకు చర ఆస్తులు బాగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. ధర్మ సంస్థానాలు ఇటువంటి చేయగలుగుతారు. సోదరుల వల్ల మంచి లాభాలు గడిస్తారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అలాగే మీకు ఆకస్మికంగా ధనలాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు ట్రేడింగ్ కానీ ఏదైనా బెట్టింగ్ కానీ చేస్తున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభంలోకి వెళ్తాడండి. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా జాబులు చేయాలనుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. వారు సరి అయినటువంటి ఫలితాలని పొందలేరు. అలాగే గ్రామ అధికారాన్ని కోల్పోతారు. రాజకీయంలో ఉన్నట్లయితే అది అనవసరంగా డబ్బుని వృధా చేసుకుంటారు. రాజకీయ భంగం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభలగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులతో తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ వాక్కుని చాలా కంట్రోల్ గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. అలాగే మీ వాక్కు వలన కుటుంబ తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది కష్టకాలం అండి. మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని సరైనటువంటి పలుకుబడిని కోల్పోతారు. రాజకీయ నాయకులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. అలాగే మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. ధర్మ సంస్థాపనల పేరుతో దుర్వినియోగం అవడానికి ఆస్కారం ఉంది. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండగలుగుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభంలోకి వెళ్ళటం వలన మీకు గవర్నమెంట్ అధికారుల నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంది. అగ్ని భయం జరగడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ వారి వలన మీ ఆస్తులు అన్యాక్రాంతం అవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు గవర్నమెంట్ వారికి సకాలంలో ట్యాక్సులు ఏమైనా పే చేయగలుగుతున్నారా ఏంటి అన్నది చెక్ చేసుకోండి. ఇక మిగతాయన్నీ ఇందాక చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో కుజుడు బలంగా ఉండటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి దాంపత్య సుఖం అన్నది ఉంటుంది. అయితే మీ వాక్కు వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇది రాజకీయ నాయకులకి సరైనటువంటి సమయం కాదు. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది కోల్పోతారు. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే దుర్వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే వ్యసన బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. వాహన ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. జాగ్రత్త సూచన. ఇంకా 14వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు వృషభంలోకి వెళ్ళడం వలన మీ కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. తండ్రితో ఇబ్బందులు పెరగడానికి పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారము ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇందాక నేను చెప్పినట్లుగానే మొత్తం అన్ని అదే విధంగా ఉంటాయి. ఇది నేను చెప్పింది ఎడిషనల్ గా మీకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త సూచన. సో నేను ఏదైతే చెప్పానో ఆ విషయాలు నెగిటివ్ గా ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ నెగిటివ్ కలిగించేటువంటి
గ్రహాల యొక్క దశలు అయిపోయినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు. ఏదైతే నేను చెప్పలేదో అవన్నీ మీకు నార్మల్గా ఉన్నట్టుగానే మీరు స్వీకరించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.